శ్రీమాత్రే నమః. రాజశ్యామల అమ్మవారి యొక్క వైభవం మూడో భాగంలోకి అడుగు పెడదాం. అమ్మవారి యొక్క వైభవంలో అవకాశం ఉన్నప్పుడల్లా నా అనుభవాలని తెలియచేసే ప్రయత్నంలో భాగంగా ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క అంశాన్ని మీకు తెలియచేయాలనేటువంటి ఒక ప్రయత్నము. ఈ ప్రయత్నంలో ముఖ్యంగా గమనించుకోవాల్సినటువంటిది ఏంటంటే 10 రకాలుగా గురువుల నుండి సేకరించినటువంటి ఒక అంశాలు ఏవైతే ఉన్నాయో మీరు తెలుసుకోవడం వల్ల అందరూ అమ్మవారి వైభవం గురించి చెప్తున్నప్పుడు ఉపాసనాపరుడు, సాధన చేసేటువంటి వాళ్ళు, భక్తులు, ఆ అమ్మవారికి సంబంధించినటువంటి సాధన చేసేటువంటి ఒక సాధకులు ఒక్కొక్కరు అభిప్రాయం అమ్మవారి గురించి ఏం చెప్తున్నారా అనేటువంటి ఒక ఆలోచనలతో ప్రతిదీ కూడా స్పష్టంగా అన్ని విని తద్వారా ఆ సాధనలో ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఆ అమ్మవారి పట్ల, సాధన పట్ల ఇంకా ఆసక్తి పెరుగుతుందని. ప్రవచనాలు వినడం వల్ల ఏమిటి ఉపయోగం అంటే, వినడం వల్ల పాపం నశిస్తుంది. కానీ ఆ పాపం నశించడానికి గల కారణమైన సూత్రం ఏంటంటే, ఏ దేవతను గురించి ఉద్దేశించి ఉపన్యాసము, ప్రవచనాలు వింటున్నామో ఆ విన్నప్పుడు ఆ ఉపన్యాస ప్రభావము అనేటువంటిది, ఆ ప్రవచన ప్రభావం అనేటువంటిది ఆ సాధకుడి యొక్క మనస్సుని రంజింపచేసే విధముగా ఉంటూ తాను నిరంతరం సాధన చేయటానికి ఆ ప్రవచనము ఒక ఆయుపట్టులాగా శరీరంలో అసలు ఒక ఉత్తేజాన్ని కలిగింపచేసే విధంగా ఆ కొన్ని అంశాలు మనకి తెలియడం ద్వారా ఇంకొంచెం ఎక్కువగా సాధన చేసుకుని అమ్మవారి కృపకు పాత్రలు అవుతారనే ఉద్దేశంతో ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రాజశ్యామల అమ్మవారి యొక్క వైభవం గురించి మనం తెలుసుకునేటువంటి ఒక క్రమంలో మనం శ్యామల అమ్మవారిని ఉపదేశం తీసుకున్న తర్వాత, మనం సాధన చేసిన తర్వాత, ప్రారంభం చేసిన తర్వాత ఆ అమ్మవారు ఇచ్చేటువంటి ఒక ఫలితాలు ఎలా ఉంటాయంటే అత్యద్భుతంగా ఉంటాయి. మనం సరైనటువంటి ఒక పద్ధతిలో, సుశాస్త్రీయమైన పద్ధతిలో సద్గురువు ద్వారా ఉపదేశం పొంది దాన్ని సాధన మొదలుపెట్టిన తర్వాత కొంతమందికి వెంటనే ఆ ఫలితం వస్తుంది. అమ్మవారి పరీక్ష అది. కొంతమందికి ఎంత ప్రయత్నం చేసినా ఫలితం ఆలస్యం అవుతూ ఉంటుంది. అది కూడా అమ్మవారి పరీక్షే. ఈ 2 పరీక్షల్లో ముఖ్యంగా మొదటిది తొందరగా వచ్చినటువంటి ఒక ఫలితాలు ఎలా ఉంటాయంటే, ఆ యొక్క శిష్యుడు, సాధన చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అతి శీఘ్రంగా ఫలితం రావడంతో అతను నేను ఇలా చేశాను, ఈ విధంగా నాకు అనుభవం కలిగింది అని ఆ అమ్మవారికి అంతకుముందు 1,00,000 జపం చేసినటువంటి వాడు రోజుకి కనీసం 1 మాల, 2 మాలలు, 3 మాలలు అలా పెంచుకుంటూ పోయి కనీసం రోజుకి 5,000, 3,000 ఇలా జపం చేసి, ఎందుకంటే మాలామంత్రం పెద్దగా ఉంటుంది కనుక ఆ మంత్ర సాధన చేసేటువంటి ఒక సమయం మొత్తాన్ని కూడా అమ్మవారికే కేటాయించి ఆ విధంగా 1,00,000 జపం పూర్తి చేసి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రుడైనటువంటి వాడు ఆకస్మికంగా అదృష్టం కలిసి వస్తుంది. వెంటనే సాధనలో అమ్మవారు చూపు, అమ్మవారి యొక్క ఆవిడ యొక్క అనుగ్రహం మన పైన ఆవిడ యొక్క ఇది చూపు పడింది అంటే కనుక మన జీవితంలో అసలు తిరుగులేని అదృష్టం అనేటువంటిది ప్రారంభమవుతుంది. కానీ ఆ అదృష్టాన్ని ఆ ఉపాసన పండినటువంటి ఒక అంశం, ఆ ఉపాసన మార్గంలో ఆ దేవత అనుగ్రహం అందుకే మనం సంపాదించినటువంటి ఒక డబ్బుని సరైన పద్ధతిలో, సరైన స్థితిలో మనం భద్రపరచుకోకపోతే, దాన్ని మరలా తిరిగి సరైన పద్ధతిలో పెట్టుబడి పెట్టకపోతే తిరిగి దాని నుండి రావాల్సినటువంటి ఒక ఫలితం ఏ విధంగా రాదో, ఆ డబ్బుకి ఏ విధంగా నష్టం వాటిల్లే పరిస్థితులు వస్తే ఆ తర్వాత జీవితం ఏమైపోతుంది అనేటువంటిది ఉంటుందో, మంత్రశాస్త్రం కూడా ఆ విధంగా మనకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం లభించినప్పుడు అది ఏ విధంగా నిలబెట్టుకోవాలనేటువంటి ఒక సూత్రాన్ని కొంతమంది మర్చిపోతూ ఉంటారు. ఎందుకు అంటే ఆ సమయంలో ఎవరేం చెప్పినా వినరు. అదృష్టం అనేటువంటిది ఆ సంతోష సమయంలో. అందుకే ఉదాహరణకి సత్యనారాయణ స్వామి వారి వ్రతకథలో చెప్తారు, కేవలం నమస్కారం చేస్తేనే నేను ఈ వ్రతాన్ని చేస్తాను అని చెప్పేసని అమ్మవారికి స్వామివారికి నమస్కారం చేస్తేనే వాళ్ళ కోరికలు తీర్చిన సత్యనారాయణ స్వామి ఆ తర్వాత వాయిదాలు వేస్తూనే పోయాడు. చివరికి తాను పరీక్షలు పెట్టి ప్రత్యక్షంగా కష్టాలు పెట్టినట్లుగా
వారికి ఒక పరీక్షని కలిగిస్తే తప్ప, కష్టం కలిగిస్తే తప్ప తానున్నాను అని మరలా దేవుడే వెళ్ళి ఇది మీరు వ్రతాన్ని చేయలేదు కనుక మీకు ఈ కష్టాలు వచ్చినటువంటిది ఏ విధంగా అయితే మరి వ్రత కథలో మనకు అవగతమయ్యేటట్టు చెప్పాడో అదే ఇక్కడ కూడా మనం అన్వయం చేసుకున్నట్లయితే సంపూర్ణంగా సాధన చేసినటువంటి వాడు ఆ సాధన సంపదను ఏ విధంగా సద్వినియోగం చేయాలి, ఏ విధంగా దాన్ని భద్రపరచుకోవాలి, నీకు సాధన ద్వారా నువ్వు ఏ సంకల్పం చేస్తే నీకు అదృష్టం కలిసి వచ్చిందో తద్వారా లోక కళ్యాణార్థమై ఆ ఉపాసనా బలంతో నువ్వు సాధన చేసిన తపోశక్తితో 10 మందికి ఉపయోగపడేటువంటి ఒక మంచి ధార్మికమైన కార్యక్రమాలు చేయటం, 10 మందికి సహాయ సహకారాలు అందించటం, ఆ ఉపాసన మార్గం చేత ఎదుటి వాళ్ళకి లోకానికి ఉపయోగపడే విధముగా శాశ్వతమైనటువంటి ఒక పనులు చేస్తూ ఈ ఉపాసన మార్గం ద్వారా ఇలాంటి లాభాలు వచ్చాయి, మీరు కూడా ఈ ఉపాసన చెయ్యండి, దీని ద్వారా వచ్చిందని చెప్పి వారు శిష్యుల్ని తయారు చేసుకుని ఈ మంత్రాన్ని వారే తరింప చేసుకునే విధంగా వారి యొక్క స్వలాభాలకే కాకుండా ఇతరులకు కూడా ఉపదేశం చేసి వారు కూడా తరింప చేయడానికి కావలసినటువంటి ఒక మార్గదర్శకాలను సూచిస్తూ ఆ విధంగా ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా ఎప్పటికీ కూడా ఆ ఐశ్వర్యం అనేటువంటిది స్థిరంగా ఉంటుంది. అలా కాకుండా మనమే స్వప్రయోజనాల కోసం సాధన చేస్తూ పోతూ ఉంటే చాలామందిని నేను చూస్తూ ఉన్నాను. వాళ్ళు ఉపదేశం తీసుకుంది మొదలుకొని ఈ విధంగా అదృష్టం కలిసి వచ్చిన తర్వాత కూడా ఆ జపానికి సంబంధించిన దేవతను పదే 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 పిలిస్తే ప్రేరణ చేస్తే రాజశ్యామల మంత్రాన్ని ప్రేరణ చేస్తే ఆ అమ్మవారు ప్రత్యక్షంగా మనకి అదృష్ట రూపంలో కనిపిస్తుంది, మన స్థితి మారుతుంది. ఎంత పేదరికంలో ఉన్నటువంటి వాడైనా సరే ఖచ్చితంగా వాడు కోటీశ్వరుడై తీరుతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. సాధనలో మనము అమ్మవారి పట్ల చూపించేటువంటి ఒక విశ్వాసం, అమ్మవారి పట్ల భక్తి రాజశ్యామల చేసి ఆ అమ్మవారి ఉపాసన మార్గంలో ఒక గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. ఎక్కడ మళ్ళీ తిరిగి పడిపోతున్నారంటే సాధనలోకి వెళ్ళి అమ్మవారి ఫలితాలు వచ్చిన తర్వాత అమ్మవారిని మర్చిపోవటం వల్ల అమ్మవారికి చేయవలసిన ఉపచారాలు చేయడం లేదు. ఎందుకు అది చేయాల స్వామి అంటే గణపతి నవరాత్రులు పెట్టేటప్పుడు, ఇప్పుడు గణపతి నవరాత్రులు వస్తున్నాయి, మనం ఒక సంవత్సరం పెట్టేటప్పుడు ఒక అడుగు పెట్టావు, 2వ సంవత్సరం 2 అడుగులు, 3వ సంవత్సరం 3 అడుగులు, అలా కనీసం కొన్ని సంవత్సరాలు అయింది, అలా పెంచుకుంటూ పోవాలి. గత సంవత్సరం ఒక 5 అడుగులు పెట్టావు, దానికంటే ఇంకొక అడుగు పెంచే ప్రయత్నమే చేయాలి తప్ప తగ్గించకూడదు. భగవంతుడిని మన ఇంటి ఆనవాయితీగా మనల్ని రక్షించి మనకు ఒక ఉన్నత స్థితి ఇచ్చి మన కష్టాలన్నింటినీ తీసేసి మనకు ఒక యోగ్యమైనటువంటి ఒక ఫలితాలు ఇస్తున్నటువంటి ఒక అమ్మవారికి మనం ఏం చేస్తున్నాం, మనం ఏ స్థాయిలో ఉపాసన మార్గంలో నిలబడగలుగుతున్నాం అంటే అమ్మవారి పిలవగానే ఆ నిమిషం ఆ కష్టం తీరింది, ఆ తర్వాత అమ్మవారిని కూడా ఆ కష్టంలో ఆ కష్టాలు ఎట్లయితే తీసేసిందో అమ్మవారిని మనం కూడా ఆ కష్టాలతో పాటు అమ్మవారిని కూడా వదిలేస్తూ ఉన్నాం. తిరిగి అమ్మవారు తాను ఉన్నాను అని చెప్పి మన ఇంటి ముందు పిలిచి మనం కొంతమంది జీవరాశుల్ని పెంచుకుంటూ ఉంటారు, పెంపుడు జంతువుల్ని. వాళ్ళు ఏం చేస్తారు, పెంచుకున్న రోజులు పెంచుకున్న తర్వాత వదిలేస్తే కొంతకాలానికి వాళ్ళు గుర్తుపెట్టి వాళ్ళ వెనకాతలు వస్తుంది. అట్లనే దేవతాశక్తి అనేటువంటిది, అట్లనే పితృశాపాలు కూడా మన తల్లిదండ్రులకు సంబంధించినటువంటి పితృ కార్యక్రమాలు అంటే పితృదేవతలు పూర్వీకులు గతించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన దాంట్లో శాపాలు ఎందుకు వస్తాయి అంటే వాళ్ళ నుంచి వరాలు రావాలంటే కూడా సాక్షాత్ ఏ దేవతను ఉపదేశం చేసినా ఏ సాధన చేసినప్పుడు కూడా ఆ దేవత వెళ్ళి ఆ పితృదేవతలు పలానా వంశవాడు అంటే ఆ వంశంలో ఉన్నటువంటి వాళ్ళు పెద్దలు పిలిచి అడుగుతుంది, వీడు వరం అడుగుతున్నాడు, తపస్సు చేస్తున్నాడు, ఇమ్మంటారా లేదంటే వాళ్ళు ఇమ్మంటేనే ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. అందువల్లనే ఉపదేశం చేసే సమయంలోనే సంస్కారాలు అనేటువంటిది ఉంటుంది. బ్రాహ్మణుడికి ఉపనయన సంస్కారం చేసేటప్పుడు 3 రోజులు 5 రోజులు శక్తి కొలది ఉపదేశానికి సంబంధించిన దాంట్లో ఆ గాయత్రి మంత్రాన్ని అసలు ఇవాళ రేపు ఎట్లాంటి పరిస్థితి అంటే ఉపనయనం అంటే అదొక వేడుకలాగా చేస్తూ ఉన్నారు. ఉపదేశం ఇవ్వబోయేటువంటి ఒక తండ్రి తన తనయుడికి ఉపదేశం ఇవ్వాలంటే అంతకు పూర్వము ఖచ్చితంగా అతను కనీసం సంధ్యావందనం త్రికాలాల్లో చేస్తూ అక్షరలక్షలు గాయత్రి చేస్తున్నట్లయితే తనకు ఉపదేశం ఇస్తే బాల్యంలో ఆ యొక్క వటువు ఏదైతే ఉన్నాడో ఆ తనయుడు సాధన చేసే సమయంలో తనకు ఒక వయసు రావడంతో గాయత్రి అనుగ్రహం చేత అమ్మవారి అనుగ్రహం చేత బ్రహ్మజ్ఞానాన్ని పొంది లోకానికి హితమయ్యేటువంటి ఒక పరిస్థితి వస్తుంది. అలాంటి ఆ ఉపదేశం చేస్తున్నటువంటి ఒక వ్యక్తికి ఎవరైతే సాధకులు ఉన్నారో ఆ సాధకులు ప్రత్యేకంగా ఏం చేయక్కర్లా, వాళ్ళకి ఎదుటివాడు కష్టంలో ఉన్నటువంటి వాడు ఎదురుగా వచ్చి వాళ్ళు నమస్కారం చేసినా సరే వాళ్ళ పాపాలన్నీ దగ్ధమైపోతూ ఉంటాయిట.
అందుకు సాధకులను చూసిన, మరి ఉపాసనా పరులను చూసిన ఎదుటి వాళ్ళు మన దగ్గరికి వస్తున్నారంటే వాళ్ళకి మన దర్శనం చేతనే, మనం ఉపదేశం పొంది మనం సాధన చేస్తున్న దేవతాశక్తి మన దేహంలో ఉంటుంది కనుక ఆ దేహంలో ఉండబడేటువంటి ఒక దేవతాశక్తి చేత ఎదుటి వాళ్ళకు ఉండబడేటువంటి ఒక కష్టాన్ని మనకు తెలియకుండా మన చూపు చేతనే వాళ్ళకి ఆ కష్టం తొలగాలని వాళ్ళని ఆశీర్వదిస్తే వాళ్ళకి ఆ కష్టాలు తొలగుతాయి. అంతటి తపోశక్తి రావాలి అంటే ఎన్ని లక్షలు మనం తపస్సు చేయాలి. కాబట్టి ఇక్కడ ఈ నియమాలన్నీ పాటిస్తూ ఈ అదృష్టాన్ని వచ్చినటువంటి ఒక వ్యక్తులు ఏం చేస్తారు, ఎంత శిక్షణ ఉంది దీంట్లోకి వచ్చేసరికి. ఉపదేశ మార్గంలోకి వచ్చినప్పుడు గురువులందరూ కూడా మనం ఇంతకుముందు చెప్పినట్లుగా మనం ఏదో డబ్బులు పెట్టేసేసి దక్షిణ పెట్టేసేసి మన గురువుగారి దగ్గర ఉపదేశం తీసుకున్నాం, మన మీద సాధన చేసేస్తున్నాం, మన మీద పూజలు చేసేస్తున్నామంటే మీరు ఒక్కసారి పూజ చేసి ఒక వ్యక్తి దగ్గర ఒక బ్రహ్మస్థానం ఇచ్చి ఒకళ్ళ చేత ఏ దేవతకి సంబంధించి ఓ రాజశ్యాముల అమ్మవారికి సంబంధించినటువంటి ఒక అనుష్ఠానం, దానికి సంబంధించినటువంటి ఒక పూజ హోమమే చేయించి ఆ తీర్థం తీసుకుని మీరు ఆ ఫలితాన్ని పొందుతున్నారంటే అంతకుముందు ఎవరైతే ఉన్నారో, నేనే ఇంతకుముందు నా దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళకి చేస్తున్నామంటే 6 నెలలు 3 నెలలు 5 నెలలు ఇట్లా ఓపికను అనుసరించి ఒక్కొక్క వ్యక్తి పేరుతో తపస్సు చేస్తే వాళ్ళకు ఉండబడేటువంటి ఒక కర్మ ఒకటి వాళ్ళని తొలగించుకోవాలి, లేదా వాళ్ళది తొలగాలి అంటే వాళ్ళ పేరుతో గోత్రనామార్చనతో కనీసం లక్షలు చేయలేకపోయినా కనీసం 1,00,000 జపమైనా కనీసంలో కనీసం 10,000 జపమైనా చేయాలి. అలా ఒక వ్యక్తికి 10,000 జపం చేయాలంటే గంటకు 300, 2 గంటలకు 600, 4 గంటలకు 1200 సార్లు అయినప్పుడు 24 గంటల సమయంలో నేను నా వ్యవస్థని కుటుంబాన్ని వీటన్నిటిని పోషణ చేస్తూ ఈ విధంగా తపోశక్తిని ఒక వ్యక్తికి దారాదత్తం చేస్తే తను ఉన్నత స్థితికి రావడానికి ఇంకొంత టైం పడితే తను అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత తిరిగి గురువు గారిని తానేదో చేస్తారు దేవాలయానికనో గురువుకి ఏదో చేస్తాడన్న ఉద్దేశంతో ఎవరు ఏ గురువు కూడా ఇది నాకు వస్తుంది వీడి ద్వారా అని చెప్పి ఏ ఒక్క ఉపాధ్యాయుడు తన శిష్యుడు ఉత్తమమైనటువంటి ఒక మార్కులతో ఉత్తమమైనటువంటి ఒక స్థితిలో ఉండాలనే ఉద్దేశంతో అతనికి విద్య నేర్పుతాడు తప్ప అట్లనే పూజలు చేసేటువంటి ఒక బ్రహ్మత్వంలో ఉండబడేటువంటి ఒక ఎవరైతే ఉన్నారో సాధకులు వాళ్ళందరూ కూడా ఆ విధమైన ఆభావనతోనే ఉంటారు తప్ప వీడికి మంచిగా పూజ చేస్తే వీడి దగ్గర నుంచి వాడు మొత్తం ఆస్తులను తీసుకొచ్చి మన ముందు పెడతాడు కాబట్టి వాటన్నిటిని ఆశించి మనం పూజలు చేద్దామని చెప్పి చేసేటువంటి వాడు నిజమైన సాధకుడు కానే కాదు. అలాంటి వాళ్ళు అసలు సాధకులుగా పిలువపడరు. అలాంటి వాళ్ళు ఈ పనులు చెయ్యరు. ఇది ముమ్మాటికి నిజం. ఇక దీంట్లోకి వచ్చేసరికి ఆ సాధనా మార్గంలో వాడు కూడా గురువుగారు ఏమడుగుతారో ఏమిస్తారో మన నుంచి ఏం ఆశిస్తారో అనేది కాకుండా గురువాక్యం కర్తవ్యం అన్నట్లుగా గురువుగారు గంగలో దూకమంటే దూకాల్సిందే. అంతటి శక్తిని మనం గురువు పట్ల గురువు గారి యొక్క అనుగ్రహానికి మనం పాత్రలం అయినప్పుడే గురు శిష్యుల బంధం అనేటువంటిది శాశ్వతమైనటువంటిది. ఒకరికొకరి మధ్య ఉండబడేటువంటి ఒక ఆ బంధం చేత ఈ జన్మలో నువ్వు అనుభవించిందే కాకుండా పూర్వజన్మల నుంచి పితృదేవతల దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక సంచిత ప్రారంధ ఆగామి సమస్త విధములైనటువంటి ఒక దోషములన్నిటిని కూడా పటాపంచలు చేయగలిగే శక్తి కేవలం గురువుకు మాత్రమే ఉంది. అందుకే గురు దృష్టి సోకిన ఎడల ఎట్లాంటి వాడైనప్పుడు కూడా ఉన్నత స్థితిలోకి ఉంటూ ఉంటాడు. అందుకే గురుబలం ఉండాలయ్యా అంటారు. కాబట్టి మనం ఈ సాధనలో ఎంత చెప్పుకున్నప్పటికీ కూడా రాజశ్యామల అమ్మవారి యొక్క అదృష్టం రాగానే ఈ విధంగా గురువులని లెక్క చేయనటువంటి శిష్యులు ఉన్నారు. కష్టాలు పూజ చేస్తూ ఎంత కష్టపడినప్పటికీ కూడా వాళ్ళ కష్టాలు తీరలేదు కాబట్టి ఈ గురువులో ఎలాంటి శక్తి లేదు అని చెప్పేసి తీసిపారేసేటువంటి వాళ్ళు ఉన్నారు. చివరికి మంచివాడు గురువుని నిందించేటువంటి ఒక స్థితిలో ఉంటాడు, చెడ్డవాడు గురువుని నిందించే స్టేజ్లో ఉంటాడు. వీళ్ళిద్దరికీ కూడా ఆ ఉన్న అజ్ఞానం అనేటువంటిది తొలగిపోయి శాశ్వతమైనటువంటిది ఏదైతే ఉందో వందే గురు పదద్వందమానస గోచరం రక్త శుక్ల ప్రభాం శ్రీమతరకం బ్రహ్మానందం పరమసుగతం కేవలం జ్ఞానమూర్తం ద్వందాతీతం గగన సుదృశ్యం తత్వమస్యాదలక్ష్యమేకం నిత్యమేవచరం సర్వాది సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. సర్వస్వము కూడా గురువుగారి యొక్క అనుగ్రహం చేతనే గురు కృప చేతనే నాకు వచ్చిందని చెప్పేసి చెప్పుకునేటువంటి స్థితిలో మేము మా గురువు గారికి మేము ఆ విధంగా మా అమ్మగారికి ఆ గురు కుటుంబానికి ఆ గురుమండలాలకి మనస వాచ కర్మన చిత్తశుద్ధితో వారు ఏది ఆజ్ఞాపిస్తే వారు ఆజ్ఞాపించక పూర్వమే అక్కడ ఏం తగ్గుతుందని చూసి చేసేటువంటి ఒక ఉత్తమమైన శిష్యులుగా మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం కనుకనే స్వర్ణాలయ నిర్మాణానికి మా గురుదేవుల యొక్క కృప, మా అమ్మ కామాక్షి స్వరూపం, మా అమ్మగారు లలితమ్మ గారు, ఇలా మా గురువుగారు గురుమండలాల పేర్లు ఉదహరించకూడదు కానీ గురుస్థానానికి ఉండబడేటువంటి గొప్పతనం అది. ముందు ఆ సంస్కారాలన్నీ జరిగితేనే ఆ వ్యక్తికి ఉపదేశం ఇచ్చిన తర్వాత వాళ్ళకి నిత్యమైనటువంటిది శాశ్వతమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక ఫలితాలు వస్తాయి.
అలా ఏది చేయకుండా ఆకస్మికంగా వాళ్ళకి కలిసి వచ్చిందంటే గురువు తాను చేసిన తపోశక్తిని దారాదత్తం చేస్తే వాళ్ళకి ఆ స్థితి వస్తుంది. కాబట్టి గురువులని ఎప్పటికప్పుడు కూడా వారి యొక్క కష్టాన్ని, వాళ్ళ యొక్క రక్తాన్ని దారాదత్తం చేసినట్లే శిష్యులకి. కాబట్టి మనం ఏం చేయాలి, ఆ వచ్చిన అదృష్టాన్ని ఎప్పుడు గురువులను మర్చిపోయినా, ఆ సేవలో ఆ అమ్మవారికి చేయవలసినటువంటి విధి విధానాలు మర్చిపోయినప్పటికీ కూడా ఆ ఐశ్వర్య మొత్తాన్ని కూడా అమ్మవారు పూర్తి స్థాయిలో వాటన్నిటినీ కూడా వీడికి జ్ఞానం కలగలేదని చెప్పి సత్యనారాయణ స్వామి వారి వ్రత కథలో పదే 5 కథల్లో కూడా ఎంతసేపటికి కూడా మనం అధ్యాయాలన్నీ కూడా చూసినట్లయితే కష్టాలు కలిగించే విధంగానే ఉంటాయి. చివరికి ఆయన ఉన్నాడని తెలిసాక ఆ కష్టాలు తొలగుతాయి. ఆ గురు వైభవాన్ని తెలుసుకునేసరికి జరగవలసింది జరుగుతుంది. తర్వాత గురువులు దొరుకుతారా? నువ్వు అనుకున్న సంకల్పాలు ఏవైతే నెరవేరడానికి గురువులు చేస్తున్నారో ఆ గురువులు ఇంకొకరికి సేవ చేయడానికి కావలసినటువంటి ఒక వసతులు కూడా శిష్యుల యొక్క బాధ్యత ఉంటుంది. ఇది ఈరోజు చెప్పి చేయించుకోవాల్సినటువంటి ఒక పరిస్థితులు కొన్ని సందర్భాల్లో వస్తున్నందుకు బాధాకరంగా ఉంది. కాబట్టి మనం ఇవన్నీ తెలుసుకోవాలి. అంటే అందుకే శివుడి యొక్క తత్వము అడిగిన వెంటనే వరాలు ఇవ్వటం, విష్ణుమూర్తి దాని వెనక నుంచి వచ్చి అడిగిన వరాలను ఇస్తే ఇట్లాంటి సమస్యలు వస్తాయని చెప్పి వాటిని సరిదిద్దుకుంటూ రావటం అనేటువంటి జరుగుతుంది. గురువు తత్వం ఏంటంటే ఆ శివతత్వం లాగానే ఉంటుంది. ఎవరు వచ్చినప్పటికీ కూడా ఎంత కష్టంలో ఉన్నవాడైనా సరే గురువుగారు నాకు ఈ కష్టం అని చెప్పేసి ఒకరి మీద విశ్వాసం పెట్టుకొని ఆ గురువునే పదే మీ యొక్క సమస్యని చెప్పుకున్నప్పుడు తప్పకుండా ఆ సమస్యలు పరిష్కారం అవుతాయి. మీకు సంబంధించిన దాంట్లో 32,000 కోట్ల మంది దేవతలు ఏ దేవతను ఉపాసన చేస్తే మీకు ఆ కష్టం దొరుకుతుందో ఆ విధంగా చేస్తారు. ఇప్పుడు మనం రాజశ్యామల అమ్మవారి గురించి చెప్పుకుంటూ అదృష్టం అనేటువంటి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎందుకు నిలబట్టలేదంటానికి అన్ని కారణాలు ఎందుకు చెప్తున్నానంటే, మీరు సాధనలో ఉన్నప్పుడు ఇవేవి మర్చిపోకూడదు. గురుమండలాన్ని మర్చిపోకూడదు, తల్లిదండ్రులు మర్చిపోకూడదు. సమాజంలో ఎట్టి పరిస్థితులలో కూడా ఏ రకమైనటువంటి ఒక ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగేటువంటి ఒక పరిస్థితుల్లోకి వెళ్తున్నారంటే ఆ రోజు మీరు సాధన చేసేదానికి ఉపయోగం ఉండదు. ఒక మహోత్తరమైన కార్యక్రమాలు చేసేటప్పుడు ఎన్నో అవరోధాలు వస్తూ ఉంటాయి. ఎదుటి వాళ్ళు మన ఏమైనా అంటున్నా కూడా ఆ సందర్భంలో మన యొక్క కర్మ చేత ఇవన్నీ పడుతున్నాం అనుకుంటూ అమ్మవారి పాదపద్మాలు పట్టుకోండి. కష్టంలో ఉన్నటువంటి వాళ్ళు వదలద్దు. అమ్మవారిని కష్టంలో ఉన్నప్పుడు వదలద్దు, ఇంకా ప్రయత్నం ఎక్కువగా చేయండి. సుఖం వచ్చిన తర్వాత కూడా అమ్మవారు నాకు ఇది ఇచ్చింది, ఇది శాశ్వతం అని చెప్పేసి అమ్మవారిని వదలకండి. నిరంతరం సాధన చేయండి, అద్భుతమైనటువంటి ఒక ఫలితాలు వస్తాయి. ఇక శ్యామల అమ్మవారి సాధనలో నా అనుభవంలో నాకు వచ్చినటువంటి ఒక అనుభూతి ఏంటంటే, ఈ విధంగానే సాధన చేసిన తర్వాత అమ్మవారి యొక్క అనుగ్రహం లభించింది. సంతోషం. యాగాలు చేస్తూ ఉన్నాం. నాకు ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరమైనటువంటి ఒక పరిస్థితుల్లో శిష్యులందరూ కలిసి యాగానికి సంబంధించి సహాయ సహకారాలు అందించారు. అటువంటి సమయంలో నేను శిష్యులు నన్ను ఆదుకున్నారు కదా అనే ఉద్దేశంతో ఒక అద్భుతమైనటువంటి ఒక యాగంలో ఉండబడేటువంటి ఒక విలువైన ఒక దైవికమైన వస్తువుని ఒక శిష్యుడికి ఇచ్చాను. తన ధ్యాసలో తను అది గురుప్రసాదంగా భావించాడు, తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. అప్పటికి తాను కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్నాడు. జీవన మనుగడ చాలా కష్టమైనటువంటి ఒక పరిస్థితి. అలాంటి సమయంలో ఆ యంత్ర ప్రభావము, ఆ దైవికమైనటువంటి ఒక వస్తు ప్రభావము యాగంలో నుండి రావడంతో అంత కష్టంలో కూడా తను నెక్స్ట్ బయటకు వెళ్తే తన పరిస్థితి ఏంటో కూడా తెలియని స్టేజీలో గురువుగారు సమస్యల్లో ఉన్నారు. యాగంలో ఉండి సన్నాయి వాళ్ళకి కట్టాలి, అన్నదానం వాళ్ళకి కట్టాలి, అక్కడ ఉన్న పని వాళ్ళకి కట్టాలనే ఉద్దేశంతో గురువుగారికి నా వంతు సహాయ సహకారాలని చెప్తూ 10 లక్షల నుండి 15 లక్షల వరకు సుమారుగా అప్పటికప్పుడు అక్కడ యాగానికి సంబంధించిన డబ్బుల్ని యాగంలో, కోటిమోదక యాగంలో సహాయం చేశాడు. ఆ శిష్యుడు చేసిన సహాయానికి నా దగ్గర ఏమీ లేదు, నేను ఏదైనా చేసి ఆ శిష్యుడుకున్న కష్టాన్ని తీర్చాలనే ఉద్దేశంతో అద్భుతమైనటువంటి ఒక దైవికమైన వస్తువుల్ని అతనికి ఇవ్వడం జరిగింది. తాను అది గురుప్రసాదంగా భావించి తిరుగు ప్రయాణమై తాను సంకల్పాలు చేసుకున్న పనులలో తాను ఉన్నాడు. కొంతకాలానికి నేను అంత కార్యక్రమాలు చేయగలిగాను. 1 రూపాయి నా దగ్గర ఉండేది కాదు.
ఆ దైవికమైన వస్తువు నా దగ్గర ఉన్నంత వరకు అంత పెద్ద కార్యక్రమం నిర్వహించినటువంటి ఒక పరిస్థితుల్లో కోటి మోదక యాగం అంటే మామూలు విషయం కాదు. ఒక్కొక్క మోదకము జాజికాయ, జాపత్రి, కుంకుమ, యాలకులు వీటన్నిటితో తయారు చేస్తే ఆ మోదకాలు కోటి మోదకాలతో చేసేటువంటి ఒక యాగం, ఒక్కొక్క మోదకం ₹1 వేసుకున్నా కూడా ₹1,00,00,000 అవుతుంది. అలాంటిది కరోనాకు ముందు ఈ ప్రపంచం మొత్తానికి కూడా విషపూరితమైనటువంటి ఒక దోషాలు, రాహుకేతు ప్రభావం, కాలసర్ప దోష ప్రభావం వల్ల వస్తుంది. ఇది కేవలం గణపతి మాత్రమే సంపూర్ణంగా చేయగలడు, పృథ్వీతత్వం కాబట్టి. పృథ్వీలో ఎలాంటి కష్టాలు వచ్చినప్పుడు కూడా గణపతిని పట్టుకున్నట్లయితే ఈ కష్టాలను తొలగుతున్న ఉద్దేశంతో కంచికామకోటి పీఠ సాంప్రదాయంలో అక్కడ నుండి సుధాకర్ శర్మ గారని బ్రహ్మస్థానంలో ఉండబడేటువంటి ఒక గురువర్యులు వారిని పిలిపించి ఇక్కడ యాగాలన్నీ చేయించిన తర్వాత ఆ దైవికమైన వస్తువుల్ని, అది బంగారంలో తయారు చేయబడినటువంటి ఒక యంత్రము, ఆ యంత్రాన్ని దానికి ఆ తపోశక్తి మొత్తం దానికి ఇవ్వడం జరిగింది. అతను నాకు సహాయం చేశాడన్న ఉద్దేశంతో దానిని తీసుకొని వెళ్ళి అతనికి ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక ఎలా ఏంటి అని మిగతా ఉన్నంత వరకు అయితే కట్టగలిగాడు ఆయన. మిగిలినది చాలా పెద్ద కార్యక్రమం అది. ఇంకా నేను సమస్యలోనే ఉన్నాను. అప్పుడు ఎలా అనుకున్నాను, అమ్మవారి అనుగ్రహం చేత భక్తి టీవీలోకి రావటం, 10 మందికి విషయాన్ని తెలియచేయటం, తెలంగాణ బ్రాహ్మణ సంఘం తరపు నుండి జగన్మోహన్ శర్మ గారు అధ్యక్షుడిగా ఉన్నారు, వారి తరపు నుంచి సహాయ సహకారాలు, అట్లా చాలామంది, ఇటు కొడిమేల అప్పారావు గారు, వినోదరావు గారు, ఇట్లా సంఘంలో ఉండబడే పెద్దలందరూ కూడా నా శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో నా శిష్యులందరూ తలా ఒక చేయి వేసి ఆ కార్యక్రమాన్ని ఒడ్డునేశారు. సత్తుపల్లి ప్రజలు తెలంగాణ ప్రాంతమే కాకుండా ఆంధ్రానే కాకుండా అటు అనేక ప్రాంతాల నుంచి, దేశ విదేశాల నుంచి కూడా భక్తులందరూ సహాయ సహకారాలు ఇచ్చారు. ఇదంతా బాగానే ఉంది. ఆ తర్వాత రెగ్యులర్గా నేను చేసుకునేటువంటి ఒక కార్యక్రమాలలో ఇబ్బందులు, ఒక్కొక్కటి యాగం చేస్తే సక్సెస్ఫుల్ అవ్వాలి కదా, ఇంత ఖర్చు పెట్టాను కదా, ఇంకా సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి ఏంటి అని. ఓ రోజు అమ్మవారి స్వప్నంలో సాక్షాత్కారం అయ్యి, ఎరా నువ్వు ఏదైతే తపస్సు చేశావో ఆ తపోశక్తి మొత్తం యంత్రం నువ్వు పలానా వాళ్ళకి ఇచ్చావు, ఆ యంత్రానికి సరిగా నాకు అక్కడ పోషణ జరగడం లేదు, మరియు దానివల్ల నీకు ఈ సమస్యలు వస్తున్నాయి. ఒకటి అతనికి శిక్షణనివ్వు, ఇక్కడ దీనికి సంబంధించిందంటే అతనికి తెలియదు, మనం ఇచ్చాము, రోజు ధూపదీప నైవేద్యాలు పెడుతున్నాడు, కానీ యాగం బృహత్తుగా చేశాం, దానికి ఇవ్వవలసిన శక్తి మొత్తం దాంట్లో దారదత్తం చేశాం. అప్పుడు ఆయన గారికి ఫోన్ చేసి, మీరు ఒకసారి ఇండియాకి అర్జెంటుగా రండి అని చెప్తే ఆయన ఏదో రకంగా తిప్పలబడి అనుకున్న సమయానికి ఆ సమాచారం ఇచ్చిన తర్వాత కొంతకాలానికి ఆయన వచ్చారు. ఆ యంత్రాన్ని నా దగ్గర పెట్టుకున్నాను, మీరు తిరుపతి, అన్నవరం, మిగతా క్షేత్రాలన్నీ చూసి రండి బాబు అని చెప్పాను. అది నా దగ్గరకు వచ్చిన తర్వాత తెలియకుండా అంతకుముందు నేను ఎవరెవరినైతే మళ్ళీ డొనేషన్ అడుగుతున్నానో, లేకపోతే నేను అనుకుంటున్న కార్యక్రమాల కోసం, రోజు దేవాలయం మెయింటెనెన్స్ కోసం అంతకుముందు ₹10 అడిగితే ₹20 వచ్చాయి. ఈ యంత్రం అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ₹10 అడిగితే 10 పైసలు కూడా రావట్లే. ఆ యంత్రంలో ఉండబడేటువంటి ఒక శక్తి మీకు తెలియడం కోసం ఇదంతా చెప్తున్నాను. బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తే దాని సెక్యూరిటీ ఏటీఎం కార్డు పెట్టి మనం తీస్తే అవసరానికి ఎట్లయితే ఉపయోగపడుతుందో, మంత్రశక్తిని కూడా యంత్రంలో నిక్షిప్తం చేసి మనం సాధన చేస్తే దేవాలయాల్లో నిక్షిప్తం చేసినటువంటి ఒక శక్తి చేతనే భక్తుల కోరికలు నెరవేరుతున్నాయి. ఇది భగవంతుడు ఉన్నాడంటానికి అంతకంటే నిదర్శనం ఏం కావాలి? అక్కడ మనం ఉపయోగించేటువంటి ఒక యంత్రము, అది రాజశ్యామలానా, లక్ష్మీ గణపతయా, లేకపోతే బగలాముఖ్యా, దశమహావిద్యలకు సంబంధించిందా, ఏదైనప్పటికీ కూడా ఏ కామ్యం కోసమైతే మనం పెడుతున్నామో ఆ కామ్యానికి సంబంధించిన ఏ మంత్రానుష్ఠానం చేస్తున్నామో అక్షరాలు దాన్ని ఆ యంత్రంలో దారాదత్తం చేసినప్పుడు అది మన కష్టకాలంలో ఉపయోగపడుతుంది. చాలామంది సాధన చేస్తున్నారు, కానీ ఆ సాధనలో మీరు చేసే తపోశక్తిని మీకు మీరే ఆ తీర్థం తర్పణ వదిలిపెట్టి తీసుకోవటము, ఇంకొంతమంది వదిలేస్తున్నారు దాన్ని. అలా అది సరైన పద్ధతి కాదు. మీరు సాధన దీక్షగా పెట్టుకోండి. 40 రోజుల, 20 రోజుల, 108 రోజుల, లేదు ఒక సంఖ్య 1,00,000 అయ్యేంత వరకు రోజుకింత జపం, ఎన్ని రోజులైతే అన్ని రోజుల పాటు నేను దీక్షగా ఉంటాను అని ఆ విధంగా సాధన చేసి ఆ తపోశక్తిని మీరు దాంట్లో నిక్షిప్తం చేస్తే తప్పకుండా అద్భుతమైనటువంటి ఒక ఫలితాలు మనకు వస్తాయి. ఎలాంటి ఫలితాలు వస్తాయంటే, ఇదిగో ఇలా స్వర్ణాలయం నిర్మాణం చేసే శిష్యులు ఎక్కడికక్కడ అట్లా మనకి అమ్మవారే వాళ్ళ రూపంలో వస్తుంది. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి
అద్భుతమైనటువంటి ఒక ధనాకర్షణ జనాకర్షణ ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడ ఉండబడేటువంటి ఒక మూలమంత్ర అనుష్ఠానాలతో శంకర భగవత్పాదులు ప్రతిపాదన చేసినటువంటి ఒక శ్రీచక్ర యంత్రరాజములు. ఈ మధ్యకాలంలో దాని గురించి కూడా చాలామంది శంకరాచార్యుల వారు అక్కడ యంత్రాన్ని ప్రతిష్ఠించలేదు అని. పురాణ వాంగ్మయాలలో ఎన్నో విషయాలున్నాయి. మనం ఆ సమయంలో శంకరాచార్యుల వారు ప్రతిష్ఠ చేసిన సమయంలో ఈ లేదన్నవాడు ఎవరైనా వెళ్ళి ఉన్నారా? అక్కడ తెలియదు కదా. అక్కడ శ్రీచక్రం ఉందా లేదా అనేది తెలపాలంటే శంకరాచార్యులు వారు అక్కడ ఉన్న సమయంలో ఉన్నవాడు ఎవరైనా ఉంటే తెలుస్తుంది. అక్కడ ఉంది అంటానికి ప్రామాణికంగా ఆగమాలకు సంబంధించినటువంటి విధి విధానాల్లో కొన్ని రకాల మార్పులు చేర్పులు ఇవన్నిట్లో ఇవాళ సనాతన ధర్మంలో ఇందులోనే ఉంటూ అనేక సమస్యలు వస్తున్నాయి. అందుకే స్వర్ణాలయం అని ఎందుకు పెడుతున్నామంటే రాజ విద్యలు ఏవైతే ఉన్నాయో శ్రీ విద్య, శ్రీచక్ర యంత్రార్చన, దాని యొక్క వైభవం, దాని యొక్క శక్తి, శ్రీ విద్య దశమహావిద్యలు వీటిని ఎవరూ కూడా కమర్షియల్గా చేయకూడదు. ప్రతి ఒక్క వ్యక్తి సాధన చేస్తున్నారు. ఆ సాధనతో సంబంధమైనటువంటి ఒక దేవతకి సంబంధించిన ఆహారం ఇవ్వకపోతే ఆ యంత్రం ఎట్లయితే అమ్మవారు ఉన్నటువంటి శక్తి నాలోకి మళ్ళీ స్వప్న రూపంలో వస్తే తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత మరలా పూర్వ వైభవం వచ్చింది తనకి, మళ్ళీ ఇంకో ఇది దీనివల్ల ఈ ప్రాబ్లం వచ్చిందిరా నాన్న, దీన్ని ఏం చేద్దామంటే దాన్ని సాధారణంగా మీ దగ్గర ఉంచండి గురువు గారు, మీరు ఆశీస్సులు ఇస్తే చాలని చెప్పి సాధారణంగా దేవాలయంలో మరలి నిత్యార్చనలో ఇవ్వడం జరిగింది. అంత అద్భుతమైనటువంటి ఒక యంత్రరాజములను ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి మీ అందరికీ ఒకే విషయాన్ని నేను ఇంకా చెప్పాలంటే రోజు కొన్ని చెప్పుకుంటూ పోదాం. ఆ విధంగా మంత్రశక్తి అనేటువంటిది మనల్ని రక్షిస్తుంది. మంత్రం మరణేతి రక్ష, అది సరిగ్గా చేయకపోతే మంత్రం మరణేతి భక్ష, అది భక్షిస్తుంది కూడా. అనేక రకాల పరీక్షలు ఉంటాయి. అందుకే గురువు అవసరము. ఖచ్చితంగా గురు పర్యవేక్షణలో గురువు గారి యొక్క వేలు వదిలిపెట్టకూడదు. నువ్వు ఏదున్నా సరే, ఏ కష్టం రాని ఏదన్నా రాని, మా గురువులు మేము వదులుకున్నామా? ఇవాళ అలాంటి పరిస్థితులు లేవు. ఈరోజు నా దగ్గరికి పలానా గురువుగారి దగ్గరికి వెళ్ళా, రిజల్ట్ రాలా, ఈ గురువుగారు అక్కర్లా, ఇంకో గురువుగారు ఏదో చెప్తారు. ఇవాళ ఆ గురువుని వదిలిపెట్టినటువంటి వాడు నన్ను వదిలిపెట్టడానికి గ్యారంటీ ఏంటి? అందుకే నా దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా 1కి 10 సార్లు వాయిదాలు పెడుతూ ఉంటా. వాడు నిజమైన భక్తుడైతే గురువుగారు మీరే శరణ్యం అన్న రోజున ఆ తపోశక్తి ఇస్తాను. ఎందుకంటే ఊరకనే మీ ఇంటికి వచ్చేసి మీ ఆస్తిపాస్తులు రాసిమ్మంటే రాసిస్తారా? ఎవడికి రాసివ్వరు కదా. కానీ ఆస్తిపాస్తులకు విలువ కట్టడానికి ఒక విలువ ఉంటుందేమో. మంత్రశక్తికి దేవతాశక్తికి విలువ కట్టేటువంటి ఒక్క స్థితిలో మనం ఉన్నామా? భగవంతుడికి విలువ కట్టగలమా? తపోశక్తికి విలువ కట్టగలరా? బ్రాహ్మణ ద్వేషం, గురుద్వేషం, గోహింస ఇవి చాలా తప్పు. కాబట్టి మీరు సరైన మార్గంలో వెళ్ళాలి అనుకున్నారు, ఖచ్చితంగా గురువాక్యం కర్తవ్యం. మీరు ఏ గురువునైతే ఆశ్రయించారో ఇంకొక గురువు దగ్గరికి వెళ్ళి లేదా మీరే ఉన్న గురువుని విమర్శించిన మీ జీవితంలో ఆ నిమిషం దగ్గర నుండి ఆ పరదేవత అంచెలంచెలంచెలంచెలుగా దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఎంతోమంది జీవితాలను నేను చూస్తూ ఉన్నాను. కాబట్టి మనమందరం కూడా సరైన మార్గంలోకి వెళ్తూ అమ్మవారిచ్చి అదృష్టాలని స్వీకరించే ప్రయత్నంలో భాగంగా 2, 3, 4 ఎపిసోడ్ల వరకు నేను ఇలాంటి ఉపమానాలు వీటన్నిటికి సంబంధించిన ఇవన్నీ కూడా కొన్ని చెప్తూ ఉంటాను మీకు అర్థమవ్వాలని. మరిన్ని విషయాలని ఇంకా నేరుగా అమ్మవారి విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం ఇంకా మిగతా ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు రాజశ్యామల అమ్మవారి యొక్క స్వర్ణ దేవాలయ నిర్మాణం 90 ఎకరాలలో ఎంతమంది శిష్యులు వస్తున్నారు, ఎంతమంది సహాయ సహకారాలు అందిస్తున్నారు. గోల్డెన్ టెంపుల్ నిర్మాణం అంటే తమిళనాడులోనే వేలూరులోనే ఉంది. ఆ తర్వాత ఆ మాదిరిగా రాజశ్యామల అమ్మవారికి సంబంధించి దశమహావిద్యా దేవతలకు సంబంధించినటువంటి ఒక ఆలయం తెలంగాణ ప్రాంతంలో సత్తుపల్లి నియోజకవర్గంలో ఈ విధంగా నిర్మాణం చేయడం అనేటువంటిది ఆ తపోశక్తికి
ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో అష్టాదశ శక్తిపీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు అనేక ప్రాంతాల్లో దీనికోసం అనునిత్యం సాధన చేస్తూ అక్షర లక్షలు జపం చేస్తూ ఉన్నారు. ఈ ఆలయం పూర్తవ్వాలని ఇంకా ఎవరైనా ఉపదేశం పొందున్నటువంటి వాళ్ళు పొందకపోతే కనుక ఉపదేశం తీసుకొని ఈ స్వర్ణాలయం పూర్తవ్వాలని చెప్పేసి మీరు దక్షిణ తాంబూలాలే కాకుండా దేవాలయానికి విరాళాలే ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు అమ్మవారి ఆలయం అవ్వాలని చెప్పి మీరు ఉపదేశం తీసుకొని మీరు సాధన చేసినట్లయితే ఆ సాధనా బలం, ఆ తపోఫలం అందరం కలిసి తీసుకుని వెళ్ళి లోకక్షేమార్థం ఆ స్వర్ణాలయం నిర్మాణానికి మనమందరం కూడా భాగస్వాములైనట్లయితే ఇంతకంటే అదృష్టం ఏం కావాలి? ఈ జన్మెత్తిన తర్వాత ఏం తీసుకెళ్ళగలం? ఏదైనా తీసుకెళ్లేది ఉందా? మనకంటూ ఒక మార్కు వేసుకొని మన రాబోయే తరాలకి ఈ దైవికమైన శక్తి సంపత్తుని ప్రతి ఒక్కడు కోటీశ్వరుడు అవ్వాలి, ప్రతి ఒక్కడు ఉన్నత స్థాయిలో ఉండాలి. ఎవరికి ఏ కష్టం రాకూడదు, నలు దిశల రక్ష ఉండాలి. రాజశ్యామల సహిత దశమహావిద్య స్వర్ణాలయం 90 ఎకరాల విస్తీర్ణంలో 16 దేవాలయాలకు సంబంధించినటువంటి ఈ వైభవం, ఇందులో భాగస్వాములు అవ్వటం పూర్వజన్మ సుకృత ఫలితం. మీరందరూ కూడా భాగస్వాములై జగద్గురువులు శ్రీ 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 ఆదిశంకరాచార్య గురుమండలాల్లో ఉన్నటువంటి శంకర విజేంద్ర సరస్వతి స్వామివారు, సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులతో శృంగేరి భారతి తీర్థ స్వామివారు, అట్లనే విధుశేఖర భారతి తీర్థ స్వామివారు, ఆమ్నాయ పీఠాల్లో ఉండబడేటువంటి వాళ్ళు, పెద్దలు, పూజ్యులు అందరి యొక్క ఆశీస్సులతో ఈ కార్యక్రమం దేదీప్యమానంగా జరగాలని ఆ కలియుగ ప్రత్యక్ష దైవం ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామివారు, భారత భూభాగ అంతర్గత సమస్త పుణ్య నదీ తీర్థములు, ముక్కోటి దేవతల ఆశీస్సులతో ఈ కార్యక్రమం రేపు మాఘమాసంలో శంకుస్థాపన అనుకుంటున్నాం. మీ అందరి యొక్క సహాయ సహకారాలు, ఈ యాగానికి సంబంధించిన దాంట్లో మొన్న శ్రావణ పౌర్ణమి రోజున దీక్ష ప్రారంభమైంది. మీరందరూ కూడా ఈ యాగంలో శ్రావణ పౌర్ణమి నుండి మాఘ పౌర్ణమి వరకు ఈ యాగం జరుగుతుంది. మాఘమాసంలో శంకుస్థాపన రోజున అమ్మవారి ఆలయ శంకుస్థాపన పూర్ణాహుతి ఉంటుంది. ఎవరెవరికి ఏది చేతనైతే ఈ కార్యక్రమానికి సంబంధించి సహాయ సహకారాలు అందించండి. 9948897652 నా యొక్క పర్సనల్ నెంబరు, 7277772229. శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం, శ్రీదేవి శ్రీ విద్యాపీఠం, సత్తుపల్లి, ఖమ్మం జిల్లా. జయ జయ శంకర, హర హర శంకర. మీ అందరి యొక్క కోరికలు నెరవేరాలని, మీరందరూ మంచి ఉన్నత స్థితిలో ఉండాలని, మీ సమస్యలన్నీ, మీకు ఉండబడేటువంటి ఒక కష్టాలన్నీ తీరాలని, రాజశ్యామల అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మీ పిల్లలకు మంచి విద్య, మంచి బుద్ధులు, మంచి ఉద్యోగం, మంచి ఇది రావాలని ఆశిస్తూ మీ యొక్క గురువుగారు, మీ యొక్క ఆత్మబంధువు, మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి. జయ జయ శంకర, హర హర శంకర.